వేషం మార్చినంత మాత్రాన గుణం మారదు. అసలైన బలం భయపెట్టడంలో కాదు, నిజాన్ని గుర్తించడంలో ఉంది. లియో మరియు నకలీ పులి. అడవిలో ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. ఎక్కడ్నించో ఒక పులి వచ్చి జంతువులన్నింటినీ విపరీతంగా భయపెడుతోంది. అది గర్జిస్తే వింతగా ఉంది, దాని నడకలో తడబాటుంది. కాని అది వేసుకున్న పులి చర్మం చూసి అమాయకపు జంతువులన్నీ గజగజా వణికిపోతున్నాయి. కాపాడండి, కాపాడండి అంటూ కుందేళ్లు, జింకలు పరుగెట్టుకుంటూ మన లియో దగ్గరకు వచ్చాయి. లియో దర్జాగా ఒక బండరాతి మీద కూర్చుని జంతువుల గోల విని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఏమైందిరా, ఎందుకీ ఉరుకులు పరుగులు అని అడిగాడు లియో. అక్కడో పులి వచ్చింది లియో, అందర్నీ మింగేస్తానని బెదిరిస్తోంది అని వణుకుతూ చెప్పాయి జంతువులు. లియో ఒక్క అడుగు ముందుకేసి ఆ నకలీ పులివైపు తీక్షణంగా చూశాడు. దాని కళ్లలో భయం, నడకలో వణుకు లియోకి వెంటనే అర్థమైపోయాయి. అది పులి కాదు, చర్మం కప్పుకున్న తోడేలు అని చిటికిలో కనిపెట్టేశాడు. లియో నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లాడు. ఆ తోడేలు లియోని చూసి ఇంకా గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. కాని లియో కిందపడి కొట్టలేదు, రక్తం చిందించలేదు. గాలి పీల్చి కండలు బిగించి ఆకాశం దద్దరిల్లేలా ఒక్క భారీ గర్జన చేశాడు. ఆ దెబ్బకి తోడేలు గుండె ఆగినంత పనైంది. వెన్నులో వణుకు పుట్టి తన మీద ఉన్న పులి చర్మాన్ని అక్కడే వదిలేసి తోక ముడుచుకుని అడవి అవతలికి పరుగుతీసింది. జంతువులన్నీ నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాయి. లియో నవ్వుతూ ఆ పులి చర్మాన్ని కాలితో పక్కకు నెట్టి ఇలా అన్నాడు: వేషం మార్చినంత మాత్రాన గుణం మారదు. అసలైన బలం భయపెట్టడంలో కాదు, నిజాన్ని గుర్తించడంలో ఉంది. బయట వేసే వేషం కాదురా, లోపల ఉండాలి పౌరుషం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.